కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా? యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఏ కార్గో 850 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలిపి 950 ఫిల్స్. సి కార్గో 450 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలుపుకొని 550 ఫిల్స్. మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మార్చి 17వ తేదీన కానూన్ ప్రకటించారు. కువైట్ లో అకామా లేని 1,30,000 మంది ప్రవాసులు తమ యొక్క దేశానికి వెళ్లేందుకు ఎటువంటి జరిమానా లేకుండా, ఫింగర్ లేకుండా వాళ్ళు వెళ్ళవచ్చని చెప్పి కువైట్ ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రకటించిన తర్వాత కానూన్ను ఉపయోగించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పి మే 1వ తేదీ నుంచి కువైట్ లో తనిఖీలైతే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే మే 17వ తేదీతో అయితే 2 నెలలు పూర్తవుతుంది కానూన్ పెట్టి. కానీ కువైట్ అధికారులు ఆశించిన స్థాయిలో ఈ యొక్క కానూన్ విజయవంతం కాలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే జూన్ 17వ తేదీతో కేవలం నెల రోజులు మాత్రమే కువైట్ లో కానూన్ ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కానూను ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేయండి అన్న. కానూను జూన్ 17 తర్వాత, కానూను అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైతే అకామా లేని వారు, కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు కువైట్ లో ఉంటే వారిని అరెస్టు చేసి వారికి ఫింగర్ వేసి వారిని బ్లాక్ లిస్ట్ లో ఉంచి భవిష్యత్తులో వాళ్ళు కువైట్ లేకి రాకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు అకామా లేకుండా కువైట్ లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నారో వాళ్లకు మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ఈ యొక్క కానూన్లో వెళ్ళినా సరే ఫింగర్ పడదు. కాబట్టి మళ్ళీ మనం ఇండియాకు వెళ్ళిన తర్వాత కొత్త పాస్పోర్ట్ చేయించుకొని, ఒకవేళ మీ దగ్గర పాత పాస్పోర్ట్ ఉంటే ఆ యొక్క పాత పాస్పోర్ట్ కాపీలు కువైట్ కు పంపించి కొత్త వీసా మీద మీరు కువైట్ కు రావచ్చన్నా. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. అలాగే చాలా మంది భారతీయులు ఎంబసీలో వైట్ పాస్పోర్ట్ పొందాలంటే లేట్ అవుతుందన్నా. దీని వల్లనే భారతీయులు ఎక్కువ మంది కానూన్లో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి ఎప్పటికైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ పత్రాలు లేకుండా కువైట్ లో ఉండడం నిషేధం. కాబట్టి చట్ట విరుద్ధం. కాబట్టి ఏదైనా సరే వైట్ పాస్పోర్ట్ ముందే చేపించుకొని పెట్టుకోండి అన్న. కానూన్ లేకపోయినా సరే కువైట్ ఇండియన్ ఎంబసీ ద్వారా మీరు వైట్ పాస్పోర్ట్ చేయించుకొని ఫింగర్ అయితే వేసి ఇండియాకి అయితే రావచ్చు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, కేవలం 30 రోజులు మాత్రమే కానూన్ ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.